జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులు సక్సెస్ కాకుండా ఉండటం కోసం మీ దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగిస్తారా? సిగ్గుందని అడుగుతా ఉన్నా. సిగ్గు లేనటువంటి పనులు చేస్తా ఉన్నారు. నాకు ఇవన్నీ చెబుతుంటే ఒక కథ గుర్తొస్తుంది. ఒక కథ చెప్పాలి. ఇప్పుడు శని మీకు తెలుసుగా, శనీశ్వరుడు పెట్టాడంటే ఏలినాటి శని అంటారు. శనీశ్వరుడు ఎవరైనా పడతాడంట. దానికి ఎవ్వరూ అతీతులు కాదు. దానికి ఒక కథ ఉంది. అదేంటంటే శివుడు, మహాశివుడిని కూడా శని పెట్టాడంట. మహాశివుడు కదా, అందుకని శనీశ్వరుడు వెళ్ళి ముందుగా చెప్పాడంట, మహాశివ నీకు రేపు 7 గడియలు నేను పట్టబోతున్నాను అని. నన్ను పడతావా? ముల్లోకాలకి అధిపతినైనటువంటి ఈశ్వరుని నన్నేను ఎలా పడతావు చూస్తా అని అన్నా అంట. అని 7 సముద్రాలు దాటి వెళ్ళిపోయాడట. ఒక కాకుల దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు త్వర దాక్కున్నా అంట. ఎవరు? శివుడు. ఆ 7 గడియలు దానిలో దాక్కున్నా అంట. దాక్కున్న తర్వాత బయటకు వచ్చాయంట. అప్పుడు శివుని అప్పుడు శనీశ్వరుని పిలిచాయంట. ఏ శనీశ్వరా, 7 గంటలు నేను ఎక్కడ దాక్కున్నానో తెలుసా? నన్ను పట్టుకున్నావా అన్నా అంట. నేను పట్టుకోవసరం లేదు, ముల్లోకాలు ఏలేటటువంటి వ్యక్తివి నువ్వు, చక్కగా అక్కడ ఉండవలసినటువంటి వ్యక్తివి. ఇన్ని 7 సముద్రాలు దాటి కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివిలో ఒక మర్రి తొర్రలో దాక్కున్నావంటే అంతకన్నా శనేం కావాలయ్యా అన్నా అంట. అట్లాగే 164 సీట్లు తెచ్చుకుని ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలించవలసిన మీరు చివరికి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే స్థాయికి ఎందుకు దిగజారిపోయారయ్యా? మీకు శని పట్టిందయ్యా, అంతకు మించి ఏమీ లేదు. 11 మంది శాసనసభ్యులు, పులివెందల ఎమ్మెల్యే అని రోజు వాగేవాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోట పర్యటనకు వెళుతున్నాడు అంటే మీకు ఇదేగా? ఏమనుందా? పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పెట్టేస్తున్నారే, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారే. ఇంత శని మీకు ఎందుకు పట్టిందయ్యా? నాకు అర్థంగా శుభ్రంగా పరిపాలన చేసుకోండి అయ్యా. సింగపూర్ వెళ్ళి తీసుకొస్తారో తీసుకురారో మాకు తెలుసు. ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలో కూడా వెనుకబడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పని, బాబు కొడుకుల పని. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మహానుభావుడు, ఆయన బుర్ర కూడా పోయింది. ఈ చిట్టినాయుడు దెబ్బకి, వాళ్ళ అబ్బాయి దెబ్బకి ఆయన బుర్ర కూడా పోయింది. 24 గంటలు ఇదే పని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రాకుండా కాపలా కాద్దామని పోలీసుల్ని. ఏంది మీ కర్మ? ఇలాంటి శని బట్టి మీరు ఏడుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం ఎవడి వల్ల కాదు. సరిగదా? ఈ 5 సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు అని మీరు నిరూపించి బ్రహ్మాండమైన పని చేశారయ్యా. నాకు దానిలో ఏ విధమైన సందేహం లేదు. మేదో దిగులుగా ఉన్న 11 వచ్చిందని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ అత్యధికమైన జనం వస్తున్నారనేటువంటి మాట ఇవాళ కలిగే విధంగా చేశారు. దానిలో మీ పోలీసు పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందని సందర్భంగా మనం చేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా తొక్కాలి అనుకుంటే అంతకన్నా వేగంగా పెరుగుతారు అని చెప్పడానికి చరిత్రలో మీ ఈ సంఘటన గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణని మీరు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతి తర్వాత మీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.